అపూర్వ ఇక్కడేనయ్యా ఈగోకి తీసుకున్నది మన అభిజిత్. ఇది ఫస్ట్ టైం ఏమి ఉంటుంది, నేను రియాక్ట్ అయ్యమని కాదు. ఇది రెండోసారి క్లియర్గా ఫేస్లో ఆ కోపం, ఆ ఈగో కనపడిపోతుంది అభిజిత్. ఎందుకనేది నాకు అర్థం కాలేదు. ఈరోజు అపూర్వ గారు నాకు తెలిసి ఆవిడ త్రూ అవుట్ ఆవిడ ఆడిషన్ మొత్తం మీద అపూర్వ గారు చాలా బాగా మాట్లాడారు. మీరు ఫస్ట్ న్యూస్ ప్రెజెంటర్, ఆ తర్వాత యాంకర్, ఆ తర్వాత మోడల్, ఆ తర్వాత ప్యాజెంట్ క్వీన్, ఇప్పుడు మీరు ఓకే అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్. స్టిల్ ఓవరాల్ గా స్పాంటేనియస్ గా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కూడా అల్లాడిచ్చేటట్టుగా ఆన్సర్ చేశారు ఆవిడ. నాకు ఈ రోజు ఎపిసోడ్ లో అద్భుతంగా నచ్చిన కంటెస్టెంట్స్ లో అపూర్వ గారు ఒకరు. భలే మాట్లాడారు. నాకు అసలు ఆవిడ మీద అంత కాన్ఫిడెన్స్ లేదు. సరే సీజన్ 10 టైటిల్ కొట్టేది అపూర్వాని అని అంటున్నా శ్రీముఖి. ఇంకా చాలా అవార్డ్స్ వచ్చాయి ఆవిడకి, చాలా చెప్పారు. దాంతో పాటుగా యాంకరింగ్ చేసింది, తర్వాత సరికి న్యూస్ రీడర్ గా చేశారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష, ద బిగ్ బిఫోర్ ది బిగ్గెస్ట్. యాంకరింగ్ చేస్తుంది ఏంటి? నవదీప్ గారు అంటే నీకు నచ్చదు. శ్రీముఖి టాస్క్ ఇవ్వబోయింది అనమాట అపూర్వ గారికి. అపూర్వ, ఇప్పుడు ఒక టాస్క్ నీకు, ఫర్ ఎగ్జాంపుల్ నవదీప్ అంటే నచ్చడు అని చెప్పగానే నవదీప్ అంటే కాదు నాకు అభిజిత్ అంటే నచ్చరు. నువ్వు యాక్చువల్గా నవదీప్ గారు అంటే నచ్చుతారు, అభిజిత్ గారు నచ్చరు. ఆవిడ నవదీప్ అంటే నీకు ఇష్టం లేదనుకో అని ఒక టాస్క్ ఇవ్వబోతే, లేదు నాకు నవదీప్ కాదు అభిజిత్ అంటే ఇష్టం లేదు, అదే టాస్క్ ఏంటి అన్నది డైరెక్ట్ చెప్పేసింది. సో కెన్ వి నో వై? అభిజిత్ గారు పర్సన్ కాదు, ఆయన గేమ్ నచ్చదు అని. అది కూడా చాలా నీట్ గా డీసెంట్ గా డెలివర్ చేసిగా, రూడ్ గా ఏదో తోపులాగా బిహేవ్ చేసినట్టుగా డెలివర్ చేయలేదు అపూర్వ. అది చెప్పిన తర్వాత అభిజిత్ హర్ట్ అయిపోయారు. అక్కడి నుంచి హర్ట్ అయిపోయి ఫేస్ కోపంగా పెట్టేశారు.